కోర్ట్ 500 పేజీల జడ్జిమెంట్ ఉందండి. దీన్ని మనం డిబేట్ చేయకుండా ఎవరిని చూసినా కానీ లాస్ట్ పేజో ఫస్ట్ పేజో చదివితే ఏం అర్థం కాదు. ఇందులో సుప్రీంకోర్టు మొత్తం ఏం చెప్పింది అనేది కూడా మనకు తెలవాలి. కాబట్టి ఈ యొక్క సంస్థ ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా హర్షదాయకము. ఈ ప్రోగ్రామ్ కి ఆర్గనైజర్ గా ఉన్నటువంటి డైరెక్టర్ మామిడి నారాయణ గారు, విచ్చేసినటువంటి మన సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీధర్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు, ఇంకా మిగతా ఉన్నటువంటి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, ఇంకా ఉన్నటువంటి పెద్దలు అడ్వకేట్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సింది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఈవి చిన్నయ్యని రివర్స్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది అన్న దాంట్లో మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ ని రివర్స్ చేసింది సుప్రీంకోర్టు 2004 లో. ఏదైతే ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 ని కొట్టివేస్తూ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ని ఈ రోజు తిరగరాస్తూ 7 మెంబర్ జడ్జి బెంచ్ యొక్క డెసిషన్ మనకు 1 ఆగస్ట్ 2024 రోజున మనకు రావడం జరిగింది. అయితే ఇందులో మనం అందరం కూడా చూసింది ఏంటంటే చాలా వరకు కూడా, అంటే నేను ప్రెస్ వారిని కూడా తప్పుపట్టట్లేదు, ఎక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు, మనం ఎంతవరకు చూస్తున్నాం అంటే ఈవి చెన్నయ్య గారి జడ్జిమెంట్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు దాన్ని రివర్స్ చేసింది అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఈ యొక్క 1 ఆగస్ట్ 2024 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎంత వైడ్ జడ్జిమెంట్, దానిలో ఏమేమి సమగ్రంగా ఏమేమి చెప్పారనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ ని ఒక్కదాన్నే రివర్స్ చేస్తూ రాయలేదు ఈ జడ్జిమెంట్. కైండ్లీ నోట్ ఇట్. ఎప్పుడైతే ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ ని రివర్స్ చేస్తే అంతకుముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ రేషనలైజేషన్ రిజర్వేషన్ యాక్ట్ 2000 యాక్ట్ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి. కానీ రాదు. ఎందుకంటే ఈ రోజు 2024 లో డెలివర్ చేసినటువంటి జడ్జిమెంట్ చాలా వైడెస్ట్ జడ్జిమెంట్. ఎంత 500 పేజీల జడ్జిమెంట్ రాయడానికి కారణము ఇందులో 3 విధాలుగా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి, ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ ఏదైతుందో ఏం చెప్పింది, దాన్ని మనం రివర్స్ చేయాలా చేయకూడదా, ఒకవేళ రివర్స్ చేస్తే క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలి, క్లాసిఫికేషన్ చేసిన తర్వాత కూడా రిజర్వేషన్ ని ఏ విధంగా ఇవ్వాలి, ఈ 3 పాయింట్స్ మీద డిస్కస్ చేయడం జరిగింది. మనం ఫస్ట్ పాయింట్ లోనే డిస్కస్ చేస్తా ఉన్నాం ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ రివర్స్ చేసిందని. కానీ నెక్స్ట్ 2 పాయింట్స్ ఉన్నవి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. 2 కూడా వాటి మీదనే స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు, బౌండరీస్ ని గీసి పెట్టింది సుప్రీంకోర్టు. అవి మనం తెలవకుండా మనం ఎంతసేపు ఈవి చెన్నయ్య గారి జడ్జిమెంట్ మీదనే ఉంటే మన మన స్టేట్ గవర్నమెంట్ ని మనం క్వశ్చన్ చేసే యొక్క విధానం ఉండదు. కాబట్టి లెట్ మీ టేక్ యూ టు దట్ పాయింట్స్. ఆ పాయింట్స్ కి మనం వెళ్దాం. ఎప్పుడైతే ఫస్ట్ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ సుప్రీంకోర్టులో ఏదైతే ఇచ్చిందో ఏమని చెప్పిందండి, రిజర్వేషన్ ఎస్సీస్ లో ఉన్నటువంటి రిజర్వేషన్ ని కొట్టివేస్తూ ఏం చెప్పిందంటే, ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలని ఏదైతే పెట్టామో అవన్నీ కూడా హోమోజీనస్ కులాలు కాబట్టి వాటిని మార్చడానికి వీలు లేదు, వాళ్ళల్లో వ్యత్యాసం తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పింది. హోమోజీనియస్ అంటే నేను చిన్నగా ఒక ఉదాహరణకు చెప్తాను, నాకు తెలిసిన ఉదాహరణ. మామిడి పండ్లన్నీ ఒకే తోటలో పండిన మామిడి పండ్లన్నీ కూడా ఒకే మూసలో పోశారు అని అనుకుంటే అన్ని ఒకే విధంగా ఉంటాయి. కానీ వేరు వేరు తోటలలో పండిన మామిడి పండ్లన్నీ ఒకే మూసలో పోసినప్పుడు ఒక పండు ఎక్కువ పండు ఉంటుంది, ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హోమోజీనియస్, హెటరోజీనియస్ డెఫినేషన్. హోమోజీనియస్ అంటే అన్ని పళ్ళు ఒకే తోటలో పండినవి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఒకే దగ్గర వేసి వాటికి ఈక్వల్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? ఈవి చెన్నయ్య కేసులో 5 మెంబర్ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం ఈ పళ్ళన్నీ ఒకే తోటలవా లేకపోతే వేరు వేరు తోటల నుంచి తీసుకొచ్చి ఒకే మూసలో పోసిన పళ్ళ
అనేది ఇప్పుడున్న జడ్జిమెంట్ లో డిసైడ్ చేయడం జరిగింది. ఏదైతే డెసిషన్ తీసుకునేటప్పుడు ఇది మోస్ట్లీ మీరు చూసినట్లయితే కూడా ఈ జడ్జిమెంట్ అంతా కూడా ఒక ఒపీనియన్ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా డైరెక్ట్ డైరెక్షన్స్ ఉండవు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టింది. ఎలా చేయాలి దీన్ని, అదంతా కూడా ఒక రేషనలైజేషన్ అనేది, దాన్ని తీసుకురావడానికి ఏం చేయాలనేది ఒక పెద్ద ఒక నాకు తెలిసి స్టేట్ గవర్నమెంట్ మీద ఒక సముద్రంలో ఈదేటటువంటి అంత పెద్ద యొక్క, నా ఒపీనియన్, అంత పెద్ద యొక్క ప్రయత్నాన్ని చేయండి అని చెప్పడం జరిగింది. దీంట్లో నాకు తెలిసి నా 35 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో ఇలాంటి కేసులలో చాలా కష్టతరం. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూడా కేటగరైజేషన్ చెప్పలేదు. 2 పాయింట్లు మనం చూడాలి. ఒకటి రిజర్వేషన్ ఇన్ రిజర్వేషన్స్, ఇంకోటి రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ రిజర్వేషన్లలో మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దాని మీద డెసిషన్ తీసుకొని ఈ యొక్క ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఏవైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్న కులాలన్నీ కూడా అవన్నీ కూడా హోమోజీనస్ కాదు, ఇవన్నీ హెటరోజీనస్ కులాలు, వేరు వేరు కులాల నుంచి వచ్చాయి. వాటి యొక్క బ్యాక్వర్డ్నెస్ కానీ, వాటికి ఉన్నటువంటి సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కానీ వేరు వేరు పద్ధతుల్లో ఉంది. కాబట్టి వాటిని క్లాసిఫికేషన్ చేయడం వల్ల ఆర్టికల్ 15(4) కానీ, ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 16(4) కానీ ఎక్కడ ఇబ్బంది జరగదు. ఏదైతే జస్టిస్ జీవి చిన్నయ్యలో చెప్పిందో అది జరగదు. కాకపోతే ఏ విధంగా చేయాలి, కొత్తది ఒకటి తీసుకురావడం జరిగింది ఇందులోకి, రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్. మొట్టమొదటిసారిగా చాలా వరకు ఈ కేసు ఇందిరా సహానీ కేసు మీద డిసైడ్ అవుతూ వచ్చింది. ఇందిరా సహానీ కేసు అంతా కూడా ఓబీసీస్ మీద మండల్ కమిషన్ మీద 1992 మండల్ కమిషన్ వేసిన తర్వాత 1995 లో ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. అప్పుడున్న జస్టిస్ ఈవి కృష్ణయ్య గారు క్రిమి లేయర్ సిస్టమ్ ని తీసుకొచ్చి పెట్టారు. సో ఇప్పుడు కూడా ఇందిరా సహానీ నుంచి బారో చేస్తూ ఎస్సీస్ లో కూడా క్రీమీ లేయర్ ఉండాలి అనేది రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్ ని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య, రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్ అనేది. రెండోది ఆర్టికల్ 16(4) ఏదైతుందో ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీస్ కు మాత్రమే ఉంది రిజర్వేషన్ ఇన్ పోస్ట్ సర్వీస్ లో. దాన్ని వైడన్ చేస్తూ అన్ని బ్యాక్వర్డ్ కులాలకు వర్తిస్తుంది అనే పాయింట్ ని తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. ఇప్పుడు రాబోయేది ఏంటంటే ఎవరైతే ఓబీసీ కమ్యూనిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేసి ఈ దాంట్లో చెప్పిన దాని ప్రకారంగా మాకు కూడా పదవుల్లో గాని పోస్టులలో గాని రిజర్వేషన్ కావాలి అనే దగ్గరికి ఈ యొక్క జడ్జ్మెంట్ రాబోతా ఉంది. ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీధర్ విల్ ఆల్సో యాక్సెప్ట్ మై పాయింట్. ఆ యొక్క సిస్టమ్ ని రిజర్వేషన్ ఇన్ రిజర్వేషన్ అండ్ రెస్ట్రిక్షన్ ఇన్ రిజర్వేషన్ అనే యొక్క 2 కొత్త ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చి ఇందులో ఈ జడ్జ్మెంట్ లో పెట్టింది. ఫస్ట్ థింగ్ మనం చూస్తే, సరే కేటగరైజేషన్ మన క్రీమీ లేయర్ ని మనం ఒకసారి పక్కకు పెడితే, రిజర్వేషన్ ఇన్ రిజర్వేషన్ కి వచ్చినప్పుడు జస్టిస్ ఈవి చిన్నయ్య గారి యొక్క జడ్జ్మెంట్ ని రివర్స్ చేస్తూ చెప్పిన తర్వాత క్లాసిఫికేషన్ చేయొచ్చు అండర్ ఆర్టికల్ 14 ప్రకారంగా క్లాసిఫికేషన్ చేయడం వల్ల తప్పు లేదు అనేది ఒక తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయాలి అనే దానికి ఒక 2 ప్రిన్సిపల్ థియరీని తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క కులాలలో దేర్ షుడ్ బి రేషనల్ ప్రిన్సిపల్ ఫర్ డిఫరెన్సియేషన్. ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ కులాలలో, ఒక కులానికి ఇంకో కులానికి ఏ డిఫరెన్స్ ఉన్నాయనేది స్టేట్ గవర్నమెంట్ గుర్తుపట్టి ఆ డిఫరెన్స్ ని వాళ్ళ యొక్క డిఫరెన్స్ ఆ యొక్క రేషనల్ ఏదైతుందో రేషనల్ ప్రిన్సిపల్ అది ఈ క్లాసిఫికేషన్ నెక్సస్ గా ఉండాలి. 2, ఒకటి రేషనల్ ప్రిన్సిపల్ ని గుర్తుపట్టాలి. నెంబర్ 2, ఆ రేషనల్ ప్రిన్సిపల్ షుడ్ బి నెక్సస్ విత్ ది డిఫరెన్స్. వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ కు నెక్సస్ ఉండాలి, అనుసంధానమై ఉండాలి. ఉన్నప్పుడే ఆ కులాలు డిఫరెంట్ గా ఉంటాయి.
మనం ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ యాక్ట్, షెడ్యూల్ కులాలలో రిజర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చిన రోజున ఒకటి పాపులేషన్ బేస్ మీద, ఇంకోటి కొద్దిమంది చదువుకున్నారనే బేస్ మీద తీసుకురావడం జరిగింది. ఏదైతే మాలల్లో ఆ రోజున 10% చదువుకున్నారు, మాదిగల్లో 5% చదువుకున్నారు. ఆ తర్వాత 1971 వరకు వచ్చేసరికి మాలలు 12% చదువుకున్నారు, మిగతా వారు 7% చదువుకున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క సిద్ధాంతం ఏదైతే ప్రిన్సిపల్ ఉందన్నదో, కానీ 100% చదువుకున్నారు మాలలు అని చెప్పలేదు. ఎక్కడ మాదిగలు 50% చదువుకున్నారని చెప్పలేదు. ఎంత చదువుకున్నా ఈ కులాలన్నీ కూడా 10% 5% లోనే ఉన్నాయి తప్ప అన్ని కూడా ఫుల్ ఎడ్యుకేషనల్ ముందుకు రాలేదు అనేది ఆ రోజున గుర్తించడం జరగలేదు. అదేవిధంగా కొన్ని కులాలని ఆ రోజు రిజర్వేషన్ 1%, 7%, 6% అండ్ 1% ABCDలుగా చేయడం వల్ల 1% లో ఉన్నటువంటి కొన్ని కులాలు ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉండి సర్వీస్ లో కానీ వాటి అడ్వాన్స్ స్టేజ్ లో ఉండడం జరిగింది. లాస్ట్ డి గ్రూప్ లో ఉన్న 1% వాళ్ళు, కొన్ని కులాలు అధిక మొత్తం మీద ఉండడం జరిగింది. సో ఈ రేషనల్ ఏదైతే ఉందో కరెక్ట్ గా చేయలేదు. ఆ రేషనాలిటీ అనేది కూడా కరెక్ట్ లేదనేది కూడా ఈ జడ్జ్మెంట్ లో కూడా డిసిజన్ తీసుకోవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇందులో కూడా వెరీ క్లియర్ గా. కాబట్టి ఈ రోజు ఆ యొక్క ఏబిసిడి గ్రూపులు యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి అని అనుకోవడము ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది రాలేవు కూడా, రావు కూడా. కానీ ఇప్పుడు రావాల్సింది ఏంటంటే, నెంబర్ 1, మళ్ళీ ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఉన్నటువంటి కులాలన్నింటిలో కూడా నెంబర్ 1 బ్యాక్వర్డ్నెస్ చూడాలి. బ్యాక్వర్డ్నెస్ ఏ విధంగా చూడాలి? ఒకప్పుడు ఏదైతే స్టడీ బ్యాక్వర్డ్నెస్, పాపులేషన్ చూసారు, దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నౌ దే హ్యావ్ టోల్డ్ నెంబర్ 1 సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఏ కులాలలో ఉన్నది. నెంబర్ 2 మెటీరియల్, అంటే ఎకనామికల్ గా ఏవైనా కులాలు ఇందులో ఉన్నాయి, బాగున్నాయా. నెంబర్ 3 ఇంటలెక్చువాలిటీ, ఎడ్యుకేషనల్ గా వీళ్ళు ముందుకు ఉన్నారా ఏ కులాలన్నా. సో దిస్ ఈస్ ద పారామీటర్. ఫస్ట్ పారామీటర్ బ్యాక్వర్డ్నెస్ కి వచ్చేసరికి ఈ యొక్క 3 చూడాలి. బ్యాక్వర్డ్నెస్ లో సోషల్, మెటీరియల్ అండ్ ఇంటలెక్చువాలిటీ, ఈ 3 చూసినప్పుడే బ్యాక్వర్డ్నెస్ ఉన్నారు అనేది డిసైడ్ చేయాలి. దిస్ షుడ్ బి రేషనల్ ప్రిన్సిపల్. అండ్ సబ్సిక్వెంట్ గా నెంబర్ 2 ఏదైతే రేషనల్ ప్రిన్సిపల్ చెప్పారో, వెరీ క్లియర్లీ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ది స్టేట్ సర్వీస్, ఇది కూడా చూడాలి. ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటే ఎక్కడైతే ఏ కులాలు కానీ స్టేట్ గవర్నమెంట్ సర్వీస్ లో తక్కువ ఉన్న వాళ్ళకు అది కూడా తీసుకొచ్చి ఈ 2 బ్యాక్వర్డ్నెస్ ని, ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి కులాలని ఈ యొక్క పారామీటర్ ని క్లబ్ చేస్తూ ఒక రేషనల్ ప్రిన్సిపల్ ని క్రియేట్ చేసి దాని ప్రకారంగా రిజర్వేషన్ ని క్లాసిఫికేషన్ కానీ రిజర్వేషన్ టు ద క్యాస్ట్ కానీ చేయాలి అనేది సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఒక పెద్ద భారం ఇది స్టేట్ గవర్నమెంట్ మీద. అదే కాకుండా ఈ రేషనలైజేషన్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ చేయబోయే రేషనలైజేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ జుడిషియల్, సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ అని వెరీ క్లియర్ గా చెప్పింది. అంటే ఎక్కడన్నా రేషనల్ స్టేట్ గవర్నమెంట్, ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ రేషనల్ పొలిటికల్ గా కానీ వాళ్ళకు కావాల్సిన విధంగా ఏ విధంగా కానీ రేషనల్ ప్రిన్సిపల్ తీసుకువస్తే ఇమ్మీడియట్ గా యూ కెన్ కమ్ టు హైకోర్ట్స్ కానీ లేదా మా దగ్గర సుప్రీం కోర్టు కానీ మీరు రావచ్చు. వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేస్తాం ఆ రేషనల్ ప్రిన్సిపల్ కరెక్టా కాదా అనేది చెప్పడం కూడా ఇదే జడ్జ్మెంట్ లో జరిగింది. ఇంత డీటెయిల్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రేషనల్ ప్రిన్సిపల్ చేసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కావాల్సింది ఏంటంటే రిజర్వేషన్ ని ఏ విధంగా అమలు చేయాలి. నేను 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. ఒకటి, ఏదైనా డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళకు అడ్మిషన్స్ లో కానీ రిజర్వేషన్స్ లో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కానీ అలా ఇస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మొత్తం ఉన్న రిజర్వేషన్లన్నీ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతే మిగతా వారికి మిగలకుండా అవుతాయి. కాబట్టి దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేయడానికి వీల్లేదు. ఒకే కమ్యూనిటీకి ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళని ఫస్ట్ ఫిలప్ చేస్తాం, వాళ్ళకి ఫస్ట్ రిజర్వేషన్ ఇస్తాం అనేది చెప్పడానికి లేదు.
మిగతా రెండు ప్రిన్సిపల్స్ ని దాంట్లో ఏ ప్రిన్సిపల్ కావాలంటే డిపెండింగ్ ఆన్ ద రేషనల్, ఏదైతే సర్వేస్ చేస్తారో, ఏదైతే డేటా తీస్తారో ఆ డేటాని బేస్ చేసుకొని ఈ రెండు ప్రిన్సిపల్స్ లో ఏదో ఒక ప్రిన్సిపల్ అప్లై చేయొచ్చు. ఒక ప్రిన్సిపల్ క్లాసిఫికేషన్ చేసి ఏవైతే గ్రూప్స్ ని క్లాసిఫికేషన్ చేసి ఆ క్లాసిఫికేషన్ ప్రకారంగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఫిలప్ చేయొచ్చు. కొన్ని కులాలను తీసుకొచ్చి ABCD లాగా పెట్టి ఏలో ఇంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకు 10% ఫిలప్, తర్వాత వాళ్ళకి ఇంకో 20% ఫిలప్, అలా చేయడం కూడా ఒక పద్ధతి. కానీ క్యారీ ఫార్వర్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అన్ని కూడా అన్ని కులాలకు సరిగా పంచాలి నెక్స్ట్ ఇయర్ లో, సబ్సిక్వెంట్ ఇయర్స్ లో. లేదా మూడో ప్రిన్సిపల్ ఏం చెప్పిందంటే ఎక్స్క్లూజివ్ గా ప్రతి కమ్యూనిటీని మొత్తం ఒక బేరీజ్ వేసి కమ్యూనిటీలలో స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎంత మంది ఉన్నారు, వారి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, గవర్నమెంట్ పోస్టులలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ డేటా మొత్తం తీసిన తర్వాత ఓ రేషనల్ వచ్చిన తర్వాత క్యాస్ట్లు ఎన్ని ఉన్నాయి మన స్టేట్లలో చూసి ఏ క్యాస్ట్ కు ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అని డిసైడ్ చేసి ఒక రేషనల్ ప్రిన్సిపల్ ని తీసుకురావాలి అనే దాన్ని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినా గానీ మొత్తం అన్ని కూడా ఒక ఒపీనియన్ మాదిరిగా ఒక అంబిగ్విటీలో తీసుకున్న, నా ఒపీనియన్ ఇట్స్ బిగ్ అంబిగ్విటీకి తీసుకెళ్లారు. ఎందుకంటే ఈ యొక్క ఇంత పెద్ద సమస్యని సుప్రీంకోర్టు దాన్ని కరాఖండిగా డిసైడ్ చేయకుండా మళ్ళీ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ మీద ఈ రేషనల్ ప్రిన్సిపల్ ని ప్లేస్ చేసి వాళ్ళని చేయడం వల్ల ఐ థింక్ మళ్ళీ దానికి ఒక జ్యుడిషియల్ రివ్యూ పెట్టి దాన్ని మళ్ళీ మీరు రావచ్చు మళ్ళీ కోర్టుకు అని చెప్పడం వల్ల ఐ థింక్ ఈ జడ్జిమెంట్ ఏదైతుందో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా ఇది దీని తర్వాత కూడా మళ్ళీ జడ్జిమెంట్లు వస్తాయేమో అని నాకు పర్సనల్ గా అనిపిస్తూ, సో ఈ యొక్క జడ్జిమెంట్ ని ఏదైతే చేశారో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు వరకు ఉన్నటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ కూడా వే ఫార్వర్డ్ ఎలా అంటే దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కరాఖండిగా ఈ విధంగా బౌండరీస్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి అనేది మన ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక నోట్ లాంటిది కానీ ఈ రోజు ఉన్నటువంటి వన్ మ్యాన్ కమిషన్ కానీ మన సీఎం గారికి కానీ ఒక నోట్ లాంటిది మన అందరం సమర్పిస్తే ఐ థింక్ దట్ వుడ్ బి రెలవెంట్ అండ్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఉన్న పాయింట్స్ అన్ని కూడా తెలుస్తాయని నా యొక్క విన్నపము. అదే విధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.